అంటే ఏమేమి ఇస్తారు మేజర్గా ఈ సమ్మర్లో? 13,045, 19,19, మన 28, తర్వాత 14,35, ఇటువంటి అన్నీ కూడా మేము ఏది ఉన్నా కేవలం డ్రిప్ ద్వారా మాత్రమే ఇస్తాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు బట్టి ప్రభాకర్, మాది మల్లికూరులో, వేలేరు మండల్, హన్మకొండ డిస్ట్రిక్ట్. అసలు మనకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది? లాస్ట్ టైము మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ 2 ఎకరాలతోటి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సుమారు 7 నుండి 8 ఎకరాలతోటి చేస్తూ ఉన్నాం. మేజర్గానైతే నాకు తెలిసి అన్ని హార్టికల్చర్ రూటు కూరగాయలు తప్ప వేరేది వేయడానికైనా కూడా నాకు ఇష్టం ఉండదు. అంటే మొత్తం కూడా కూరగాయల సాగు కంప్లీట్, అది ఎన్ని ఎకరాల విస్తీర్ణం సాగు చేసినా కూడా కూరగాయలు సాగు చేయాలనేది నా ఉద్దేశం. ఓకే అన్న, మరి ఇది మొత్తం కూడా ఇది ఎన్ని ఎకరాల బిట్ట అన్న? ఇది కేవలం 26 గుంటలు మాత్రమే. ఇది ఓకే అన్న, మరి ఈ ఎండలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, మరి మీరు ఈ సమయంలో మరి మీరు ఎందుకు ఈ టెంపరేచర్ను కంట్రోల్ ఈ టైంలో ఎందుకు సాగు చేసుకుంటున్నారు అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా, అంటే ఆల్రెడీ అందరు కల్టివేట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కల్టివేట్ చేస్తే సీజనల్గా మనకు రేట్ కన్వీనియంట్గా ఉండదు. అప్పుడు రూపాయి నుంచి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనం కల్టివేట్ చేసేది ఏంటి అని అంటే సమ్మర్ను అధిగమించి కనుక మనం కల్టివేట్ చేయదలుచుకుంటే ఈ సీజన్లో రైతుల దగ్గర ఎక్కడ కూడా టమాటా అనేది ఉండదు. కాబట్టి మనకు ఆశించిన దానికంటే కొంచెం అడిషనల్గా వచ్చేటువంటి ఛాన్సెస్ రేట్ కలిసి వస్తుంది. ఓకే అన్న, అంటే మీరు గతంలో కూడా మీరు సాగు చేసి ఉంటారు కదా, అంటే ఈ సమ్మర్ టైంలో అప్పుడు మనకు ఎలా పోయేది ఒక బాక్స్? గతంలో అంటే మనకు లాస్ట్ బ్యాచ్ మేము 100 రూపాయలు 150 నుంచి స్టార్ట్ అయితే మొన్నటి 600, 700 వరకు మొన్నటి బ్యాచ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ఇంకా నాకు జస్ట్ 30 డేస్ వస్తుంది ఇది ప్రోగ్రెస్కి వచ్చేసరికి. మేము ఇది కటింగ్కి వచ్చే వరకు ఇంకా 30 రోజుల టైం పడుతుంది. ఈ 30 రోజులలో నాకు తెలిసి 1000 నుంచి పైకి ఉంటుంది కానీ లోపలికి ఉండదు రేటు. ఎందుకు అంటే ఈలోగా పెట్టినటువంటి రైతుల దగ్గర ఉండాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి క్రాప్ మొత్తము ఈ 4 రోజులలో క్లోజ్ అయిపోతుంది. అంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది, దాదాపుగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నాటువంటి రైతులు ఎవరన్నా సాహసోపేత నిర్ణయం, ఇది మామూలుగా అయ్యేది కాదు. ఒకవేళ దీంతో అయితేనేమో కలిసి వచ్చేది ఉంటేనేమో రేటు కలిసి వస్తుంది, ఒకవేళ లేకపోయేది ఉంటే మాత్రం భారీగా నష్టాలు చూసేటువంటి కార్యక్రమం కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా మనం అధిగమించాలనుకుంటే మనకు పూర్తి స్థాయిలో వాటర్ అనేటువంటి సఫిషియెంట్గా ఉండాలి. ఓకే, రెండవది ఎండల్ని మనం అధిగమించాలనుకునే షేడ్ నెట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఈ షేడ్ నెట్ కింద అంతకుముందేమో మనము ఈవినింగ్ అవర్స్ 3:30 నుండి 6:30 వరకు మాత్రమే పనిచేయాల్సి వచ్చింది. ఓకే, షేడ్ నెట్ కనుక వేసుకునేది ఉంటే ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 దాకా కూడా పనిచేసేటువంటి ఆలోచన ఉంటుంది. ప్లస్ లేబర్ మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ వస్తుంది. అంతకుముందు ఏమైందని అంటే 3:30 నుండి మనం 6:30 వరకే, అంటే 3 గంటలే పనిచేసినా కూడా వాళ్ళకు డైలీ వేజెస్ వచ్చి 150 రూపీస్ ఫర్ హెడ్ మనం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనకు లేబర్ ఛార్జెస్ ఎక్కువ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10 గంటలకు మనం ప్రోగ్రెస్ స్టార్ట్ చేసినా ఈవినింగ్ 5 గంటల వరకు కూడా మనం పనిచేయడానికి కూడా ఇబ్బంది ఏముండదు. దాని ద్వారా మనకు లేబర్ మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది. సో దానికైతే ఈ కర్రలకు మాకు ఒక 12,000 రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తం టోటల్. షేడ్ నెట్కి వచ్చేసరికి 30,000 అవుతుంది. మనకి లేబరు దాన్ని స్టేకింగ్ చేయడము అటువంటిది ఇంకొక 20,000 రూపాయల దాకా నాకు ఖర్చు ఇష్టం. అంటే దాదాపు ఒక 50 నుండి 60,000 రూపాయలు ఖర్చు ఎగ్జాక్ట్లీ వస్తాయి. ఓకే అన్నగారు, మరి ఈ ఎండలు అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ సూక్ష్మ పోషకాల లోపం అనేది, అలాగే ఈ మొక్కలు అనేవి మొత్తమే ఈ గ్రోత్ ఎందుకు సూక్ష్మ అదే ఆ విషయం మీదనే మాట్లాడితే ఇప్పుడు సూక్ష్మ పోషకాలను అది తీసుకునేటువంటి ప్రభావము ఆల్రెడీ సమ్మర్కు ఆ టెంపరేచర్కు అది తీసుకునేటువంటి శక్తిని కోల్పోతుంది. కాబట్టి మనం షేడ్ నెట్ కింద ఇచ్చి ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్కు సంబంధించినటువంటి బయోకెమికల్సే కానీ లేదంటే మైక్రో ప్లాంట్కి సంబంధించిన ఇవన్నీ ఉండేది ఉంటే మనం ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కనుక ప్రొవైడ్ చేయగలిగితే అటు ఎండ నుంచి కంట్రోల్ చేసిన వాళ్ళం అయితే మొక్కలను కాపాడిన వాళ్ళం అయితే. ఓకే అన్న, అంటే మరి మీరు ఇంతకుముందు ఎలాంటివి వాడినన్నా? ఈ ఫినాకిల్ అటువంటివి మేము దీనికి అందించినాం. అంటే మరి రీసెంట్గా మరి మీరు ఏం వాడిల్లు? ఈ నోవా వల్ల సూపర్ ఫినాకిల్ అని, సూపర్ ఫినాకిల్ అనేది లాస్ట్ 15 డేస్ బ్యాక్ వాడినాము. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ను మనం అధిగమించాలి కనుక ఈ మధ్యలో మేము ఎలాంటి
పెస్టిసైడ్స్ అనేటువంటి వాడడానికి కొంచెం సుముఖత లేదు. ఎందుకు అని అంటే అది గాలికే ఆవిరైపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి, అంటే వేడి ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నది కనుక కొద్ది రోజులు మనం టైం తీసుకొని షెడ్ నెట్ కనుక ప్రొవైడ్ చేస్తే దాని కింద మనం ఏది వాడుకున్నా కూడా ఇబ్బందులు ఉండేవి. మరి ఇది సాలు కావచ్చు, మొక్క కావచ్చు, మీరు ఎలా పెట్టుకున్నారు? మేము ఎప్పుడు పెట్టినా కూడా సాల్ వచ్చి 4 ఫీట్లు ఉంటుంది. మొక్క నుంచి మొక్కకు 1 ఫీట్ తీసుకుంటాను. కానీ మనము అది క్రాప్ కటింగ్ స్టేజ్కి వచ్చేసరికి చాలా కష్టం అవుతుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ మొత్తం అలకపోతుంది. క్రాప్ వచ్చేసరికి మొత్తం మనం పాదం మోపేటువంటి సందు కూడా ఉండదు. కాకపోతే నెక్స్ట్ మీకు హార్వెస్టింగ్ టైంలో వీలైతే మళ్ళీ ఒకసారి పిలుస్తా, చూపెడతా. ఓకే, అంటే మరి మీరు ఎక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు ఈ కాయలు? వరంగల్ వస్తా, రైతు బజార్ ఎక్సైజ్ కాలనీ వస్తా, తర్వాత ఇప్పుడు మనం బాలసముద్రం LIC మార్కెట్ అక్కడికి వస్తా, కాజ్పేట వస్తా. ఓకే అన్న, మరి ఎరువులు అనేవి ఎలా ఇస్తున్నారు? డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏమేమి ఇస్తారు మేజర్గా ఈ సమ్మర్లో? 13-045, 19 ఇటువంటి అన్నీ కూడా మేము ఏది ఉన్నా కేవలం డ్రిప్ ద్వారా మాత్రమే ఇస్తాం. ఎప్పుడు ఇచ్చినా 3 నుంచి 4 కిలోలు 5 కిలోలు అట్లా ఇస్తాం. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి. రెగ్యులర్ గ్రోత్ కనుక మనం అందియగలిగితే ఖచ్చితంగా మొక్క నాటిన దగ్గర నుండి 60-70 నాడు ఎగ్జాక్ట్లీ కటింగ్ వస్తుంది. అంటే దాదాపుగా మనం ఎన్ని కోతలు కోసుకోవచ్చు దీని యొక్క లైఫ్? నాకు తెలిసి అయితే మొన్నటి లాస్ట్ టైము మేము ఆల్రెడీ PHS వాళ్ళది ఛాంపియన్ పెట్టినాను. ఎక్సలెంట్ రిపోర్ట్. నా 20 సంవత్సరాల సర్వీసులో కూడా చూడలేదు. ఓకే, అంత బాగా పనిచేసింది. ఇప్పుడు ఈ లాటర్ టు లాటర్ మనం 4 ఫీట్ డిస్టెన్స్ ఉన్నది, ప్లాంట్ టు ప్లాంట్ వచ్చి 1 ఫీట్ డిస్టెన్స్ ఉన్నది కనుక అది దాంట్లో మేము ఒక పాదం మోపడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉన్నది. డైలీ మనం ఆల్రెడీ 3 days 4 daysకి ఒక్కసారి మేము ఫర్టిగేషన్ చేసి ఇచ్చినాము. ఆ క్రాప్ అంతా 1 నెల రోజులు నిరంతరాయంగా సప్లై చేసినాం.